హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ కుంజా యూట్యూబ్ ఛానల్. ఇక మ్యాటర్లో పోతే ఈరోజు బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 స్టార్ట్ అయింది. నాకు ఈరోజు సీజన్ 2 స్టార్టింగే ఓపెనింగ్ ఇంత కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి నేను అనుకోలేదు. ఎందుకంటే జడ్జెస్ అంటే వాళ్ళు ఏ కామనర్ అయితే వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్తారో నచ్చుద్దు. మరి వాళ్ళకి కాన్సెప్ట్ అట్లుందో ఏమో తెలియదు, కానీ కొన్ని అడగాల్సిన, ఇప్పుడు టెలివిజన్ షోలో నువ్వు అడగాల్సిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని అడగాల్సిన అవసరం లేని క్వశ్చన్స్ ఉంటాయి. ఉప్పల్ బాలు లాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి అన్ని రౌండ్స్ కి కంప్లీట్ చేసుకునే అగ్ని పరీక్ష రౌండ్ లో కూడా తీసుకొచ్చారంటే ఆయన బయోడేటా కానీ, తర్వాత ఆయన చేసిన వీడియోలు కానీ, మిగతా విషయాలు తెలియకుండానే ఇక్కడి వరకు తీసుకురాలేదు. మరి అగ్ని పరీక్ష షోకి తీసుకొని వచ్చిన తర్వాత ముందు బిఫోర్ రౌండ్ లో ఆయన ఎలాంటి వీడియోలు చేసిందనేది వాళ్ళకి తెలిసే ఉంటుంది. మరి అక్కడే ఎలిమినేషన్ అంటే అక్కడే తీసేయకుండా ఇక్కడికి వచ్చేసి, అంటే నాకు తెలిసినంత వరకు నేనేమనుకుంటానంటే, ఉప్పల్ బాలు అనేటోడు ఫేమస్, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరికి తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఫస్ట్ డే అగ్ని పరీక్ష అనే షోలో ఫస్ట్ డే లాంచ్ రోజు ప్రోమోలో వచ్చి షోలో పార్టిసిపేషన్ చేసి కనిపిస్తే కొంచెం పబ్లిసిటీ కూడా అవుతుందని చెప్పేసి వాళ్ళు నాకు తెలిసి మేకర్స్ అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే 100% నాకు తెలిసినంత వరకు ఈ రోజు టెలికాస్ట్ అయిన దాంట్లో మిగతా వాళ్ళు తెలుసో తెలియదు, నాకైతే తెలియదు, కానీ 100% ఉప్పల్ బాల్ అందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన వ్యక్తి ఉప్పల్ బాల్. ఈ రోజు వచ్చిన కామనర్స్ లో ఉప్పల్ బాల్ అందరికీ తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఫస్ట్ ఎపిసోడ్ లో పార్టిసిపేషన్ చేపించి అప్పుడు ఆ క్వశ్చన్స్ అడగడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. అవేం క్వశ్చన్స్ అడిగారు నేను చెప్తా నెక్స్ట్, అంటే 1 by 1 చెప్తా. నాకైతే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో జడ్జెస్ అయితే ఒక అభిజిత్ తప్ప మిగతా ఇద్దరు అయితే నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే అభిజిత్ కూల్ గా ఏం సెటైరికల్ గా, అంటే వాళ్ళు ఎన్నో బాధలు పడొస్తారు, ఎన్నో కష్టాలు పడొస్తారు. మీరు కామనర్స్ కి అవకాశం ఇచ్చినప్పుడు మీకు తెలియకపోవచ్చు బాధలు, వాళ్ళకి 100 బాధలు ఉంటే వాళ్ళకి అదే కాన్సెప్ట్ కావచ్చు, అదే చెప్తారు. ఆ చెప్పిన విషయాన్ని మీరు వినాలి, నచ్చకపోతే నచ్చలేదని ఇవ్వండి, ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. కానీ సెటైరికల్ గా వాళ్ళకి సంబంధించిన వాటిని నువ్వు అవి చేస్తావు, నువ్వు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇంకా ముందు చెప్తావు, ఒక ఉంది డైలాగ్. అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు కూడా బాధపడతారు. సరే నెక్స్ట్ టైం అని చెప్పండి, లేకుంటే దీనికి ఇప్పుడు నువ్వు ఫిట్ కాదని చెప్పండి, నువ్వు ఎందుకు ఫిట్ కాదని చెప్పండి. కాకపోతే వాళ్ళు చేసే వీడియోస్ కానీ, వాళ్ళు చేసే వృత్తి కానీ, వాటికి సంబంధించిన దాంట్లో సెటైరికల్ గా క్వశ్చన్ వేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఆత్మవిశ్వాసం అనేది తగ్గిద్ది నేను అనుకుంటున్నా. సరే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక ఎపిసోడ్ లో పోతే ఫస్ట్ వచ్చింది శాలిని. ఆ అమ్మాయి నాకు కూడా అయితే బాగా అనిపించింది, మంచి ఎనర్జెటిక్ ఉన్నది, మైండ్ లో ఏమున్నదో అది మాట్లాడుతుంది. నాకు కూడా చాలా బాగా అనిపించింది, మైండ్ లో ఏముంటే అది మాట్లాడుతుంది, వేరే విషయం ఏం లేదు. సరే ఆమె పాయింట్ టు పాయింట్ చెప్తా, అంటే పాయింట్ టు పాయింట్ అంటే కొన్ని పాయింట్స్ రాసుకున్నాం, ఆ పాయింట్స్ చెప్తా, చూద్దాం. శాలిని విషయంలో అంటే నేను ఎక్కువ వేరే స్టోరీ పెంచి వేరేదైతే చెప్పదలుచుకోలేదు. అంటే అక్కడ షోకి సంబంధించిన కొన్ని మెయిన్ చెప్దాం అనుకుంటున్నా అంతే. అక్కడ ఒక టాస్క్ ఇచ్చింది, మిగతా విషయాలు వచ్చింది మాట్లాడింది, అవన్నీ వేరే విషయాలు మాట్లాడదాం. అవి కామన్ గా ఎవరి సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ వాళ్ళు ఇస్తారు, అవి కామన్, అవి వదిలేదు. ఇక్కడ ఒకటి మొబైల్ బ్రేక్ చేయమని చెప్పారు. ఆ బ్రేక్ చేయమన్న దానికి రీజన్ ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే రీజన్ అంటే ఆమె అంటే ఇంట్లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినాక వాళ్ళు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సాక్రిఫైస్ ఏమో చేయగలదా లేదా అని చెప్పేసి టెస్టింగ్, దానికోసం మొబైల్ బ్రేక్ చేయాలని చెప్పేసి అదొకటి పెట్టారు. ఓకే, దానికి కూడా ఆమె చేసింది. తర్వాత షూ పాలిష్ చేయాలి అని చెప్పేసి అది పెట్టారు. సరే, అది ఆమె అవుట్ అండ్ రేట్ చేస్తారు. నాకైతే ఓవరాల్ గా ఆమె కాన్ఫిడెంట్, మెయిన్ అభిజిత్ ఏం చెప్పిండో నాకు కూడా సేమ్ అదే నచ్చింది. ఆమె కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది. దేనికి అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ సమాధానం చెప్పింది, కానీ దానికి ఆర్టిఫిషియల్ గా అప్పటి వరకు వీళ్ళు ఇది చెప్తే ఇంప్రెస్ అవుతారు, లేకుంటే ఇది చెప్పకపోతే ఇంప్రెస్ అవ్వరు, ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించలేదు. తను ఏదైతే అనుకుందో, మైండ్ లో ఏదైతే చెప్పాలనుకుందో, ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన కాడ నుంచి చివరికి వెళ్ళే వరకు అదే స్టాండ్ మీద ఉంది. నాకైతే ఆ విషయం బాగా అనిపించింది. అయితే ఇక్కడ ఇంకో విషయం చేశారు, అంటే ఈ ఫస్ట్ కామనర్ది జరుగుతుంటేనే ఈమెకి షూ క్లీనింగ్ ఇచ్చినప్పుడు తర్వాత పక్కన వేరే కామనర్ అంటే సెకండ్ కామనర్ ని పిలిచారు.
ఇక్కడ సెకండ్ కామన్ ని పిలవడం వల్ల ఏమైంది అంటే, నేను అనుకున్నది ఏంటంటే సెకండ్ కామనర్ ని పిలవడం వల్ల ఈలోపు ఆమె షూ క్లీన్ చేయి, లేకుంటే నువ్వు డిసిషన్ తీసుకో, నువ్వు షూ క్లీన్ చేస్తావా లేదా అని చెప్పేసి ఆమెకు అవకాశం అంటే కాస్త టైం ఇచ్చినప్పుడు సెకండ్ కామనర్ ని పిలిచారు. నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే ఇది కూడా జస్ట్ ఒక ప్లాన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే సెకండ్ కామనర్ ని పిలిచినప్పుడు వాళ్ళ ఇంట్రడక్షన్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ టాలెంట్ అవన్నీ చూపించేటప్పుడు ఇక్కడ ఎవరైతే ఫస్ట్ కామనర్ పిలిచిన వెయిటింగ్ చేస్తారు అంటే వాళ్ళు కూడా సెకండ్ కామనర్ ని చూస్తారు కదా. చూసి వాళ్ళ టాలెంట్ ఇంకా అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ కామనర్ వీళ్ళు సెకండ్ కామనర్ చేసే టాలెంట్ కానీ అవన్నీ చూస్తూ ఉంటారు, స్కిల్స్ చూసినప్పుడు వాళ్ళలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుంది, అరే నేను చేస్తానన్నా, నేను ఎక్కువ చేస్తాను, నేను తక్కువ చేస్తానన్నా, వాళ్ళు నాకంటే ఎక్కువ చేస్తాను, అదో టెన్షన్ అనేది పడే అవకాశం ఉన్నది. కాబట్టి నాకు తెలిసి సరే దానికి ప్లాన్ చేసిరా, లేకుంటే యాదృచ్ఛికంగా సరే ఈ లోపు నువ్వు షూ క్లీన్ చేస్తావా లేదా అని చెప్పేసి, అంటే క్లీన్ చేస్తే నిర్ణయించుకో, లేదంటే సెకండ్ కామన్ అని మాట్లాడతామని చెప్పేసి అనుకున్నారు. ఏ విధంగా అనుకున్నారో మనకు తెలియదు, కానీ అది కొంచెం బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళని వెయిటింగ్ పెట్టి ఇక్కడ ఇంకొకరితో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే కొంచెం టెన్షన్ అనేది వస్తుంది, అరే నాకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తాడా ఏంటి అనేది ఒక చిన్న భయం అనేది ఉంటుంది. అదొకటి పెట్టిండు, కొత్తగా అనిపించింది. ఇద్దరిని కలిపి కొంచెం బాగుంది అనిపించింది నాకైతే. కామనర్స్ ఇద్దరు మాట్లాడుకునేది కొంచెం జరిగింది, కానీ అది అవసరం లేదని నేను అనుకుంటున్నా. ముగ్గురు గ్రీన్ ఇచ్చేసారు. ఓకే, కొంచెం లవ్ ట్రాక్ లా అంటే అభిజిత్ కి ఫస్ట్ కామనర్ కి అట్లా కొంచెం ప్లాన్ చేసారు. సరే అది అవసరం లేదు, మనం అవసరం ఉన్న వరకే మాట్లాడదాం. సెకండ్ కామనర్ వచ్చేసి అభిసాగర్. అయితే మనోడు వచ్చేసి ఏంటంటే, నేను సింగర్ కాదు శాంగర్ అంట. శాంగర్ అన్నాడు, తర్వాత బిజినెస్ మ్యాన్ అన్నాడు, తర్వాత ఫ్యాషన్ డిజైనర్ అన్నాడు, ఇంకా రియల్ ఎస్టేట్ ఏదో చేస్తాను. అయితే మనోడికి కొంచెం టాలెంట్ అంటే ఫ్యాషన్ డిజైన్ మీద మనోడు అయితే మొత్తం తెలిసినట్టే కొంచెం మాట్లాడిండు, ఆ సింగింగ్ గురించి కానీ, తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ గురించి కూడా. మనకి ఫస్ట్ కామనర్ తో కొంచెం ఇంటరాక్షన్ అయినప్పుడు కూడా కొంచెం వాటి గురించి మాట్లాడినప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి తెలుసు, అంత ఓకేను. కాకపోతే 23 years ఓల్డ్ కాబట్టి కొంచెం మెచ్యూర్ తక్కువ కాబట్టి. అయితే మనోడికి అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళు డిసప్పాయింట్మెంట్ బాగా అయింది ఏంటంటే, అతని గురించి ఆలోచించే లోపే, సెకండ్ కామనర్ గురించి ఆలోచించే లోపే అభిజిత్ ఏం అడిగిందంటే, 1 ఎకరానికి ఎన్ని గుంటలు అని అడిగితే 10,000 అని చెప్పేసి అక్కడ వెరీ డిసప్పాయింట్ అయిపోయిండు అభిజిత్. అంటే అభిజిత్ అని కాదు, మిగతా ఇద్దరు జడ్జీలు కూడా అదే పాయింట్ కి డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఎన్ని తవ్వితే అన్ని అని చెప్పి శ్రీముఖి అంటే అదే చెప్తాడు. కాబట్టి ఇన్మెచ్యూర్ గా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారేమో నేను అనుకుంటున్నా. కాకపోతే ఎలిజిబుల్ నాకు కూడా అంత ఏమనిపించలేదు. కాకపోతే ఆయన చేసేటి చెప్పిండు, అంటే నేను ఫ్యాషన్ డిజైన్ చేస్తా, సింగింగ్ చేస్తా, అది ఇది అని చెప్పిండు. నాకు కూడా అంత ఇంప్రెసింగ్ అయితే అనిపించలేదు. ఇంప్రెసింగ్ గా అనిపించలేదు అని అంటే ఏం కావాలంటే, అంటే వాళ్ళ టాలెంట్ బయట పెట్టాలి, వీళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళకున్న స్కిల్ చెప్పాలి. ఓకే, ఆ స్కిల్ మీద వీళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చేయాలి, ఇది టాపిక్. కాకపోతే వెరీ డిసప్పాయింట్. ఆయన చెప్పిన దానికి ఆయనకు ఉన్న, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే దానికి కొంచెం చెప్పిండు, తర్వాత నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అని చెప్పిండు. దానికి అడిగితే అక్కడ వెరీ డిసప్పాయింట్ చేసిండు. అక్కడనే వాళ్ళు రెడ్ ఇచ్చేసిండ్రు ముగ్గురు కలిసేసి. ఆయన లైట్ తీసుకున్నాడు, పెద్ద కూడా ఆయన ఏం ఫీల్ కాలేదు. ఓకే, థర్డ్ పర్సన్ మెయిన్ ముఖ్యమైన విషయం అంటే ముఖ్యమైన పర్సన్ గురించి మాట్లాడాలి. థర్డ్ పర్సన్ వచ్చేసి ఝాన్సీ. స్టడీ పర్సన్, వ్యవసాయం చేస్తుంది, మంచిగా ఉంది. బయోగ్రఫీ బాగుంది, నాకు కూడా బాగా అనిపించింది. కాకపోతే ఎంత బాగా అనిపించింది అంటే, మాట్లాడుతుంటే కూడా ఎంత జెన్యున్ ఉందో మనకు మాటలలోనే అర్థమవుతుంది. ఇలాంటివి నేను చెప్పింది ఏంటంటే, ఇందాక స్టార్టింగ్ లో చెప్పింది, మిగతా ఇద్దరు ఇలాంటి క్యాచ్ చేయకపోవచ్చు కానీ అభిజిత్ మాత్రం ఇలాంటి క్యాచ్ చేస్తారు. ఆయన ఈ వర్డ్ కూడా అన్నాడు, అంటే మిగతా వాళ్ళు అన్నారు, కాకపోతే ప్రతి ఒక్కరిలో ఏదో ఇన్నోసెంటో, తర్వాత జెన్యునో, తర్వాత ఏదో ఒక విషయం ఉంటుంది. ఆ విషయాన్ని పసిగట్టాలి. మిగతా బయటకు మాట్లాడచ్చు కానీ వాళ్ళు నిజం చెప్తాను, అబద్ధం చెప్తారా అనేది మాత్రం కనుక్కోవాలి. అది అభిజిత్ నెంబర్ 1 అనుకుంటాడు ఆయన ఫస్ట్ నుంచి. అంతే, ఈ రోజు కూడా అంతే. ఇక్కడ మాకు వచ్చేసి సరే ఆ విషయం పక్కన పెడదాం. ఇక్కడ వచ్చేసి అంటే ఈ మన రైతు బిడ్డని కూడా, పేరు ఝాన్సీ, ఆమెను కూడా అప్రిషియేట్ చేస్తాడు. అంటే నీకు నువ్వు ఉండాలి షోలో అని చెప్పేసి కొంచెం అప్రిషియేట్ చేస్తాడు. వీళ్ళు కూడా చేస్తారు అనుకో, అది వేరే విషయం. అయితే మంచి స్టడీ పర్సన్, తర్వాత వ్యవసాయం, మంచి
ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కష్టపడి వచ్చిర్రు. మంచిగా ఉంది, బయోగ్రఫీ మంచిగా ఉంది. ఒక డాన్స్ వేసింది, ఒక పాట పాడింది. తర్వాత ఏ విధంగా చూసినా గానీ తను చెప్పిన స్కిల్స్ అన్ని, తను చెప్పిన ఏవి అయితే చెప్పిందో అవన్నీ అక్కడ ప్రూవ్ చేసింది. నేను సింగింగ్ చేస్తా అని చెప్పేసింది, జానపదాలు సంథింగ్ పాడతా అని చెప్పేసింది. అది రైతు మీద ఒక పాట ఇచ్చిండ్రు, పాడేసింది. డాన్స్ వేస్తావా అంటే డాన్స్ వేస్తా అన్నది వేసేసింది. వ్యవసాయం గురించి ఏం తెలుసు అంటే ఒక ఎగ్జాంపుల్ అడిగితే నిజం, వాస్తవం, అక్కడ ఉన్న మాట వాస్తవం. ఈ రోజులలో, ఆ రోజులలో ఎట్లుందో మనకి తెలియదు కానీ ఈ రోజులలో మాత్రం పంట పెట్టుబడి పెట్టిన దానికి లాభం మాత్రం చివరిలో పంట అయిపోయినాక మాత్రం రాదు, కానీ వ్యవసాయం మాత్రం వదలదు. ఇది ఈ లైన్ పర్ఫెక్ట్, ఇంకంతే, ఇంకా దానికి మించింది లేదు. ఇప్పుడు పరిస్థితులు అట్లనే ఉన్నాయి కాబట్టి ఆమెను రిజెక్ట్ చేయడానికి ఏం లేదు. కాకపోతే ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. కాకపోతే నవదీప్ అభిజిత్ మాత్రం నువ్వు నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్తే బాగుంటుంది, డైరెక్ట్ 3 గ్రీన్స్ ఇవ్వకుండా నువ్వు నెక్స్ట్ రౌండ్ లో నిన్ను ఇంకా చూడాలని ఉంది. ఇప్పుడైతే చూసాం, కాకపోతే కొంచెం ఇంకొంచెం ముందు నేను చూస్తే ఎలా ఉంటుందో నేను చూడాలని చెప్పేసి, నువ్వు అన్క్వాలిఫై అయితే కాదు కానీ నేను ఒకసారి చూడాలనుకుంటా, నెక్స్ట్ రౌండ్ లో నేను చూద్దాం అనుకుంటాను అని చెప్పేసి రెడ్డి ఇచ్చి. అయితే ఇక్కడ శ్రీముఖి ఒక క్వశ్చన్ అడిగింది. ఏమడిగింది అంటే, నువ్వు ఇంత మంచిగా ఇన్నోసెంట్ గా ఉన్నావు, రైతు బిడ్డ అంటే రైతు ఆమె ఝాన్సీని అడిగింది, నువ్వు ఇంత మంచిగా ఇన్నోసెంట్ గా ఉన్నావు, అక్కడ మొత్తం గొడవలు పెట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మరి నువ్వు ఇవన్నీ ఎలా తట్టుకుంటావు అని చెప్పేసి క్వశ్చన్ అడిగి. అయితే ఇక్కడ మంచి నాకు అంటే ఎంత ఇన్నోసెంట్ అని చెప్పేసి ఇక్కడ అర్థమైంది. అంటే నేను కూడా పెట్టుకుంటా అని చెప్పేసి అని అంటే, మన ఇప్పుడు నవదీప్ అంటే ఏదైనా దగ్గర పెట్టుకుంటావు చెప్పు, ఎక్కడ పెట్టుకుంటావు అంటే మేము బయట వాళ్ళతో, బయట వాళ్ళతో నేను పెట్టుకోను, ఇంట్లో వాళ్ళతో పెట్టుకుంటాను. ఏమని పెట్టుకుంటావు అంటే రిమోట్ దగ్గర అని చెప్పేసి అంటది. అది కొంచెం మంచిగా ఫన్నీగా అనిపించింది. గ్రీన్ చెప్పాగా, బిందు మాధవి గ్రీన్ ఇచ్చేస్తుంది, నవదీప్ కూడా గ్రీనే. నీలాంటి వీళ్ళిద్దరు వచ్చేసి గ్రీన్ ఇచ్చేస్తారు, అతను అభిజిత్ వచ్చేసి రెడ్ ఇచ్చేస్తాడు. ఫైనల్ గా వచ్చేసి నెక్స్ట్ ఝాన్సీని వచ్చేసి నెక్స్ట్ రౌండ్ చూడాలని చెప్పేసి అభిజిత్ అనుకుంటాడు. నెక్స్ట్ రౌండ్ కోసం రెడ్ ఇస్తాడు. ఇక్కడ వరకు క్లోజ్. మాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే ఝాన్సీ అనే అమ్మాయి మాత్రం ఖచ్చితంగా బీబీ హౌస్ లోకి వెళ్తుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ప్యూర్ జెన్యున్ గా మాట్లాడుతుంది, ఏవైతే తనకు టాలెంట్స్ ఉన్నాయో అవి చూపెట్టింది. అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు అంటే, నాకు చాలా బాగా నచ్చిన మాటలు మాత్రం అవి. ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు అంటే, ఆల్రెడీ నాకు సింగింగ్ వచ్చు, నా పాటలు వచ్చు, కానీ సోషల్ మీడియా ద్వారా కొంతమందికే తెలుసు, కానీ నాకే దానివల్ల ఏ అవకాశాలు రాలేదు. నేను పాటలు పాడి ఒకవేళ నేను ఈ షోకి వెళ్తే, నేను ఆ షో ద్వారా 2 తెలుగు రాష్ట్రాల వరకు ఇంకెక్కువ మందికి దగ్గరై నా టాలెంట్ ఏంటో తెలిసింది. అలాగే వ్యవసాయం అంటే ఇప్పుడు ఎవరు ఇష్టపడట్లేదు అంటే, దూరంగా ఉంటుండ్రు, మనం చేయలేంలే అని చెప్పేసి దూరంగా ఉంటుండ్రు. కానీ నేను వ్యవసాయం చేస్తున్నా కాబట్టి నన్ను చూసి 10 మందిలో ఇద్దరైనా ఇన్స్పైర్ అయ్యి వ్యవసాయానికి మళ్ళీ దగ్గర అయితే బాగుంటుంది అని చెప్పేసి అన్నది. ఆ మాటలకు ఫిదా బాగుంది, నచ్చింది. ఎందుకంటే ఈ రోజుల పరిస్థితుల్లో చూసిన ప్రకారం పెట్టుబడే రావట్లేదు, అసలే రావట్లేదు, ఇంకా లాభాలు ఎక్కడ వస్తాయని చెప్పేసి చాలా దూరం ఉంటారు వ్యవసాయానికి. దానివల్ల ఆ మాట ఝాన్సీ అన్నదానికి చాలా వాల్యుబుల్. ఎందుకంటే అది చాలా వాల్యుబుల్ ఏమంట, ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆ ప్రతి రైతుకు ఆ విషయం తెలుసు. కాబట్టి ఇలాంటి విషయాలు, ఈ కొత్త విషయాలు జనాలకు తెలియాలంటే కంపల్సరీ ఝాన్సీ అనే అమ్మాయి కంపల్సరీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు చెప్పండి. నెక్స్ట్ కామనర్ వచ్చేసి మనకు ఉప్పల్ బాలు. ఇక్కడ మొదలైతే స్టోరీ. ఉప్పల్ బాలు మనకు తెలియని వ్యక్తి కాదు, మనకు తెలిసిన వ్యక్తి, అందరికి తెలిసిన వ్యక్తి. కానీ ఇక్కడ మనకు వచ్చిన సమస్య ఏంటంటే, ఉప్పల్ బాల్ని ఇందాక మనం స్టార్టింగ్ లో చెప్పినట్టే, ఉప్పల్ బాలు ఈ స్టేజ్ కంటే టెలికాస్ట్ అంటే అగ్ని పరీక్ష షో టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో ఉన్నాడు అంటే ఎన్ని స్టేజెస్ దాటి వచ్చి ఉంటాడు. లైవ్ కాల్, వీడియో పెట్టడం, తర్వాత జూమ్ కాల్, తర్వాత గ్రూప్ డిస్కషన్, తర్వాత వగేరా అన్ని పాస్ అవుతూ ఫైనల్ అగ్ని పరీక్ష కూడా వచ్చిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు తెలిసిందా, నాకు తెలిసిన నాకు ఎంత అంటే, ఆ ఉప్పల్ బాల్ని
ఇబ్బందికరమైన క్వశ్చన్స్ అడిగినప్పుడు నాకు కూడా కోపం వచ్చింది. ఇన్ని దాటుకొని వచ్చిన అతనికి మీరు బయోడేటా చూసి అడగాల్సిన క్వశ్చన్ అక్కడే అడగచ్చుగా, ఏమని నువ్వు ఇలాంటి వెకిలి వీడియోలు చేస్తావు, దానివల్ల సమాజానికి ఏం ఉపయోగం అని చెప్పేసి అక్కడే అడిగి అక్కడే రిజెక్ట్ చేసి అక్కడే వెళ్ళిపోయేటోడు కదా. ఇక్కడ వరకైనా తీసుకొచ్చారు ఉపల్ బాల్ అనేటోడిని తీసుకొని వచ్చి ఈ టెలికాస్ట్ అంటే ఈ ఫస్ట్ లాంచ్ ప్రోగ్రామ్ లో వేస్తే కొంచెం టీఆర్పీ పెరుగుద్ది అని చెప్పేసి అనుకున్నారు. 100% అదే ఉంటది అని తీసుకొచ్చారు, వేసారు, అనాల్సిన మాటలు అన్నారు. అసలు ఓకే అతను అలాంటి వీడియోస్ చేసిన, కానీ జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఆయన మాటలు చెప్పిందంటే, అవును నేను చేశాను, నేను దేనికోసం చేశాను, నేను రీల్స్ చేశాను, నేను రీల్స్ ఎందుకు చేశాను, నేను నా రూమ్ రెంట్ కట్టుకోవడానికి, నేను తినడానికి, మా ఫ్యామిలీ వాళ్ళు తినడానికి చేశాను. కానీ నేను ఎలాంటి, అంతకుముందు కూడా చాలా సార్లు మనకు బయట కూడా చెప్పిండు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను నా బ్రతుకు తెరువు కోసం నేను రీల్స్ చేసుకొని నేను కొన్ని పైసలు సంపాదించుకోవడానికి నేను చేసిన అంటే అలాంటి ఎకిలి వీడియోలు చేయడం కరెక్ట్ కాదంటే, అవును కరెక్ట్ కాదని చెప్పేసి ఒప్పుకున్నాడు. నాకు అప్పుడు అవి తప్పు అని తెలియదు, కానీ నేను తప్పు అని చెప్పేసి నేను కొంచెం మార్చుకుంటూ వచ్చిన. కాకపోతే నేను అప్పుడు స్టార్టింగ్ లో చేసినట్టు మాత్రం నేను అలాంటి వీడియోస్ మాత్రం చేయట్లేదు. ఏది వాళ్ళు ఏదైతే అనుకున్నారో వెకిలి వీడియోస్ అని చెప్తే నవదీప్ అడుగుతాడు, నిన్ను అంటే నువ్వు ఎందుకు వెళ్ళాలనుకున్నా అంటే నా ఫ్యాన్స్ కోరుకుంటున్నారా అని చెప్పేసి అంటాడు. అంటే నీకు ఫ్యాన్స్ ఉన్నారా అంటాడు. అంటే ఇక్కడ ఫ్యాన్స్ ఉండకూడదా? ఫ్యాన్స్ ఉండకూడదని రూల్ ఏంటి? ఉండొద్దని ఏంటి? నీకు ఫ్యాన్స్ ఉన్నారా అంటే ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఒక సామాన్యుడిగా ఎక్కడో కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఒక షోకి వచ్చినప్పుడు నలుగురిలో నిల్చొని అంత ధైర్యంగా మాట్లాడినప్పుడు నీకు నువ్వు అతన్ని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ చేయకూడదని చెప్పేసి నేను అనుకుంటున్నా. అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్టే. ఎక్కడో ఉప్పలు ఎక్కడో రూమ్ తీసుకొని ఎక్కడో గోవా పోయి ఒక రీల్ చేసి, సరే తనకు నచ్చిన రూట్ లో, ఇప్పుడు తనే చెప్పిండు కదా నేను కొన్ని అలాంటి సంబంధించిన వీడియోస్ అనేవి నేను తగ్గించాను, అలాంటివి చేయట్లేదని కూడా చెప్పిండు. అలాంటి వ్యక్తి ఇక్కడికి స్టేజ్ మీదకి వచ్చి మేము ముందు మాట్లాడినప్పుడు అని చెప్పేసి ఎంకరేజ్ అన్న చెయ్యి, దీనివల్ల నేను చేస్తా అంటే ఏవో టాస్క్లు ఇంకేమైనా ఇచ్చి ఆయన చేయలేనప్పుడు ఆయన్ని రిజెక్ట్ చేయండి. జస్ట్ అతని ప్రీవియస్ వీడియోస్ లో వెకిలి వీడియోస్ అని చెప్పేసి దానికోసం నేను రిజెక్ట్ చేస్తాను అని చెప్పేసి, తర్వాత సమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వాలి నిన్ను పంపించడం వల్ల అని చెప్పేసి నాకైతే ఇంకా ఇది అస్సలు నచ్చదు. ఎందుకు నచ్చలేదంటే, ఇప్పుడు వరకు బిగ్ బాస్ 9 సీజన్స్ అయినాయి. 9 సీజన్ లో అందరు సమాజానికి మెసేజ్ ఇచ్చిన వాళ్ళే పోయారా? అందరు సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళే పోయారా? లాస్ట్ సీజన్ చెప్పండి, నేను పేర్లు చెప్పను, మరి వాళ్ళని ఏం సమాజానికి మెసేజ్ ఇవ్వడానికి పంపారు నాకైతే అర్థం కాదు. మీరే చెప్పండి. ఒక వ్యక్తి రీల్స్ చేసో తన కాయ కష్టం చేసుకొని నేను రీల్స్ చేసి నేను ముందుకు వచ్చి నేను డబ్బుల కోసమే చేశా రీల్స్ అవి అని చెప్పేసి నిజాయితీగా ఒప్పుకున్నాను. ఇదే మాట అభిజిత్ అంటాడు, బాలు నీ మాటలలో నిజాయితీ ఉంది, నేను నమ్ముతున్నా, కాకపోతే నువ్వు ఎలిజిబుల్ కాదు. అది తిరస్కరణ కూడా ఒక నిజాయితీ ఉంది. ఆ తిరస్కరణ నాకు నచ్చింది అభిజిత్. నీ మాటల్లో నిజాయితీ అంటే చెప్పేది నిజమే అని చెప్పేసి అన్నప్పుడు ఆయన కాన్ఫిడెంట్ ఉంటుంది, చచ్చిపోదు ఆ కాన్ఫిడెంట్. కానీ నువ్వు మొత్తం నీకు ఫ్యాన్స్ ఉన్నారా, లేకపోతే నీకు తర్వాత నీకు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి నిన్ను పంపి అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళ ఆత్మవిశ్వాసం ఎంత దెబ్బతింటది. ఇది ఆలోచించరా ఒక షోలో జడ్జిగా? మరి మీరెందుకు కూర్చుంటారు అక్కడ? అతని డబ్బుల కోసమే వచ్చిండని చెప్పేసి అన్నారు. మరి మీరు ఆ ప్లేసులలో ఎందుకు కూర్చున్నారు? ఊరికే కూర్చోలేదు కదా, మీరు మన కోసమే కూర్చొని ఉన్నారు. కాబట్టి ఒకరిని జడ్జ్ చేసే ముందు మనం ఏంటి అనేది చూసుకోవాలి. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళైనా చిన్న స్థాయిలో ఉన్నోళ్ళైనా. ఇప్పుడు ఈ రోజు మీరు పెద్ద స్థాయి అయి ఉండొచ్చు, నువ్వు జడ్జి స్థానంలో ఉండొచ్చు, తప్పులేదు. ఉప్పల్ బాల్ అనే వ్యక్తి ఎక్కడి నుంచో వెళ్ళి ఈ రోజు ఇన్ని వేల మంది చేసిండ్రని మీరు ఈ రోజు ఎపిసోడ్ లో రిపీట్ చేసిండ్రు. ఇన్ని వేల మందిలో ఉప్పల్ బాల్ ఈ ప్లేస్ కి అంటే అగ్ని పరీక్ష వరకు వచ్చిందంటే మిగతా వాళ్ళు చాలా మంది ఎన్నో వేల మంది చేసిండ్రని అన్నాడు. అంతమందిలో ఈయన ఒక్కడే ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? మీరు అప్పుడు బయోడేటా చూడలేదా? ఇక్కడ దాకా వచ్చిందంటే ఏదో టాలెంట్ ఉంది, ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, జనాలంతా చూస్తారు,
ఆయన ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన రోజు జనాలంతా చూస్తారని చెప్పేసి మీరు నమ్మినారు కాబట్టి ఆయన్ని టెలికాస్ట్ చేసి, కానీ మీకు ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పేది అక్కడ ఫెయిల్ అయినట్టు మీరు. ఎందుకంటే ఫ్యాన్స్ ఉండబట్టి మీరు ఆయన అక్కడి వరకు ఉంచిండ్రు. లేదంటే ఇన్ని రౌండ్స్ జరిగినప్పుడు ఆ రౌండ్స్ ఎప్పుడు రిజెక్ట్ చేసేయాలి. కాబట్టి బాగా అవమానించిండ్రు. మళ్ళీ ఒకటి ఇంకో మాట కూడా అన్నారు. సరే ఆయన వేరే ఇంటర్వ్యూలో చాలా బయట ఇంటర్వ్యూలో కూడా నేను కాదు అని చెప్పిండు, కానీ మళ్ళీ అదే క్వశ్చన్ అంటే ఎంత ఆత్మవిశ్వాసం అనేది దెబ్బతింటది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఎంత బాధపడతారు. ఇలాంటి సంఘటనలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకి షోలో ఎవరో ప్రాంప్ట్ ఇస్తారా లేకుంటే వెనక నుంచి చెప్తారా, నువ్వు వాళ్ళని ఈ క్వశ్చన్స్ అడుగు వీళ్ళని ఈ క్వశ్చన్స్ అడుగు. కానీ నువ్వు జడ్జిగా ఉన్నప్పుడు ఇది కరెక్ట్ క్వశ్చన్ కాదు. నీకు తెలిసి ఉంటే తెలియకపోయినా కానీ రఫ్ గా రూడ్ గా క్వశ్చన్స్ అడిగితే ఎదుటి వ్యక్తి బాధపడతాడు. బిగ్ బాస్కి వెళ్ళాలంటే రాటు తేలి ఉండాలి, ఒప్పుకుంటా కాదనట్లే. రాటు తేలడానికి మీరు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడగండి, తర్వాత ఫిజికల్ కి సంబంధించిన గేమ్స్ పెట్టండి, అలాంటివి సంబంధించి చేయండి. ఆయన స్ట్రెంగ్త్ ఏందో చూడండి, ఆయన పవర్ ఏంటో చూడండి. అంతే తప్ప ఆయనకు సంబంధించిన నువ్వు ట్రాన్స్వా లేకుంటే నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి అలాంటివి మాత్రం ఇబ్బందికరమైన క్వశ్చన్స్ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని నేను అనుకుంటున్నా. మిగతా తొమ్మిది సీజన్లో మరి వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. వాళ్ళ వల్ల సమాజానికి ఏం మెసేజ్ పోయిందో నాకు తెలియదు. మరి ఈయన పోవడం వల్ల ఏం మెసేజ్ పోతుందో నాకైతే అర్థం కాదు. అది ప్రేక్షకులే చెప్పాలి. ఇది ఉప్పల్ బాల్ రెడ్ కార్డ్. కానీ ఉప్పల్ బాల్ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. ఏం నచ్చిందంటే శ్రీమికి వచ్చి బాధపడుతున్నావు అని చెప్తే బాధేం లేదు. 11 సీజన్ పోతా 12, 13, 14, 15 సీజన్ల వరకు ట్రై చేస్తూనే ఉంటా. మారుతా చూపిస్తా అంటే 6 ప్యాక్ కూడా చేస్తా అంటే బాలు ఇలాంటి చెయ్యి అంటే 6 ప్యాక్ చేస్తే పంపిస్తారా? నీకేం కాదు. నువ్వు ఇప్పుడు 6 ప్యాక్ అతను వస్తాడు, నీకు ఇది కాదు అంటూ, నీకు ఇంకేం వచ్చు అంటూ. మరి నీకేం కావాలో నువ్వు ఫిక్స్ అయినప్పుడు నీకు ఇక్కడే ఇప్పుడు ఒకరికి 6 ప్యాక్ ఉంటుంది, ఒకరికి ఒక ఫ్యాషన్ డిజైన్ స్కిల్ ఉంటుంది, ఒకరు బిజినెస్ ఉంటారు, ఒకరు ఏదో ఫౌండేషన్స్ నడుపుతారు, రకరకాలు ఉంటారు. వీళ్ళందరినీ నువ్వు తీసుకో. ఇప్పుడు ఫిజికల్ ఉన్న అతను మెంటల్ ఉండకపోవచ్చు, మెంటల్ ఉన్న అతను ఫిజికల్ ఉండకపోవచ్చు. కొందరు అన్ని ఉన్నా కానీ మీకు నచ్చకపోవచ్చు. మరి మీరు ఎవరిని సెలెక్ట్ చేయాలనుకున్నారు అనేది అయితే మీకు తెలియాలి. నాకు తెలిసినంతవరకు ఈరోజు బాలుకు సంబంధించి అతను వచ్చినప్పుడు ఆయనకి ఏం స్కిల్ ఉందంటే కామెడీ చేస్తా అన్నాడు. స్కిల్లే అది. కామెడీ చేయడం అంటే చిన్న విషయం కాదు, స్కిల్లే అది. నువ్వు గొడవ చేయడం ఎవరైనా చేస్తారు కానీ కామెడీ చేయడం చిన్న విషయం కాదు. నేను కామెడీ చేసి జనాల్ని నవ్విస్తా అని చెప్పేసి అన్నాడు, ప్రేక్షకుల్ని నవ్విస్తా అని చెప్పాడు. ఓకే, నీకు అదొక్కటే సరిపోదు కాబట్టి నువ్వు ఒక టాస్క్ పెట్టు. ఫిజికల్గా ఉండాలి, మెంటల్గా ఉండాలి కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగు. కానీ నువ్వు నీ వీడియోలలో నువ్వు ఇది చేసినావు, నువ్వు దానివల్ల ఎలిజిబుల్ కాదని చెప్పేసి అడగడం అయితే కరెక్ట్ కాదు. సరే, ఇది పెంచుకుంటా పోతే బాగా పొడుగైతుంది. ఇది ఉప్పల్ బాలు విషయం అయితే నాకు నచ్చలేదు. మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక మిగతాళ్ళు వచ్చేసి రన్నింగ్ రాజా అని చెప్పేసి వచ్చిండు. అది చెప్పిన శ్రీముఖిని ఇలా యాక్ట్ చేయని చెప్తే కొంచెం ఓవర్ చేసిండో. స్క్రిప్ట్ అది అసలు అర్థం కాలేదు. స్క్రిప్ట్ అయితే అక్కడే ఉండాలి, మరి వెళ్ళిపోయినప్పుడు శ్రీముఖి లాగా ఆయనకి వచ్చింది అదే. స్క్రిప్ట్ అయితే శ్రీముఖి అక్కడే ఉండాలి, మరి కానీ శ్రీముఖి వెళ్ళిపోయింది అంటే స్క్రిప్ట్ కాదా? మనకేం అర్థం కావాలి? సరే, శ్రీముఖి లాగా యాక్ట్ చేయమన్నారు, ఆయన చేసిండు, ఆయనకు వచ్చింది అదే. బాగుంటే బాగాలేదు, రిజెక్ట్ అంటే రిజెక్ట్. నువ్వు దగ్గరికి రావద్దు, నువ్వు దగ్గరకు వస్తే కొడతా, ఇలాంటివి అయితే బాగాలేవు. నెక్స్ట్ టైం ఒక కామనర్ రావాలంటే మా గురించి, మా ఫ్యామిలీస్ గురించి, లేకుంటే మేము చేసే వృత్తి గురించి ఇట్లా మాటలు ఇష్టం వచ్చినట్లు అంటారు, అవి మాకు అవమానంగా ఉంటాయని చెప్పేసి ఒక కామనర్ రావాలంటే కూడా కొంచెం భయపడతాడు. అప్లికేషన్స్ అనేవి తగ్గుతాయి. జెన్యున్ గా మీకు ఇప్పుడు ఒక 6 అనుకున్నారనుకో, 6 స్కిల్స్ ఉండాలి ఇళ్ళకి. 6 ఉంటే నేను లేకుంటే పంపించకు. నువ్వు ఒక స్కిల్ చెప్తావు, ఇంకోటి అడుగుతావు. ఆ స్కిల్ చెప్పే లోపే ఇంకోటి అడుగుతావు, అందులో ఏదో పాయింట్ పడతావు. వాళ్ళు క్లియరించి ఇచ్చే లోపే నువ్వే కన్ఫ్యూజ్ చేస్తావు. అందులో ఒకతన్ని కూడా కన్ఫ్యూజన్ చేసి కూడా ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో ఒకతను కన్ఫ్యూజ్ అయింది. ఆ హైదరాబాద్ ఆమె కూడా ఫ్యాషన్ డిజైన్
ఆమె కూడా ఫ్యాషన్ డిజైన్. ఆమె చాలా కన్ఫ్యూజ్ చేసారు. ఇప్పటికిప్పుడు నామినేషన్ చేయని చెప్పేసి అంటే ఆమెకి ఓకే, ఇప్పటికిప్పుడు నామినేషన్ చేయనంటే నువ్వు ఒక పాయింట్ చెప్పి నామినేషన్ చేయమంటే బాగుంటుంది. ఇప్పటికి నామినేషన్ చేయంటే అది వద్దులే. ఆమెను కొంచెం కన్ఫ్యూజ్ చేసింది. కన్ఫ్యూజ్ లో నాకు తెలిసినంత వరకు అయితే ఆమె కన్ఫ్యూజన్ లోనే ఆమె డిస్క్వాలిఫై అయింది. అంటే ఇంకా ఆమె ఏం చెప్పలేకుండా మైండ్ బ్లాక్ అయింది. అంటే ఇది అడిగే లోపు ఇంకోటి, ఇది అడిగే లోపు ఇంకోటి, ఇది అడిగే లోపు ఇంకోటి, కొంచెం ఛాయిస్ కూడా ఇవ్వలేదు. ఆమె ఛాయిస్ ఇవ్వకపోయే వరకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఆమె హైదరాబాద్ ఆమె డిస్క్వాలిఫై అయింది. అగో అట్లా కొంచెం కూడా అవకాశం, ఎందుకంటే ఇవ్వండి, మీకు కూడా ఎవరో ఒకరు అవకాశం ఇస్తేనే మీరు ఆ స్టేజ్లో కూర్చొని ఉంటారు. వాళ్ళకి ఇవ్వండి అవకాశం. మరి ఏ స్థాయిలో ఇస్తున్నారో మనకైతే తెలియదులే. కానీ ఆమె కన్ఫ్యూజ్ అయింది. మనకి టెలికాస్ట్ అయిందే మనం చూసి చెప్తాం. ఎందుకంటే టెలికాస్ట్ లో మనకు కనిపిస్తుంది ఆమె కన్ఫ్యూజ్ అయినట్టు. మిగతా ఎట్లా కనిపిస్తుంది అది కూడా కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అయిందని కనిపిస్తుంది. మరి టైం ఇస్తేనే కదా కన్ఫ్యూజన్ అనేది ఉండదు. మరి ఏం కన్ఫ్యూజ్ చేశారు కానీ కన్ఫ్యూజ్ అయితే అయింది ఆమె. సరే, నెక్స్ట్ వచ్చేసి మిథిలేష్. ఇతని గురించి చెప్పాలంటే స్మార్ట్, 100% వెళ్ళొచ్చు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు చెప్పిన దాంట్లో ముగ్గురు, మిథిలేష్, తర్వాత శాలిని, తర్వాత రైతు బిడ్డ, వీళ్ళకి ముగ్గురికి అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటాను. ఇతను బాడీ బిల్డరు, ఈయన పర్ఫెక్ట్. ఈ స్కిల్ అంటే స్టడీ పర్సన్, అన్నిట్లో స్మార్ట్నెస్ బాగుంది. శ్రీముఖిని నామినేషన్ చేయమంటే దానికి చేసిండు. తర్వాత ఇప్పుడు వైరల్ అయ్యే వీడియో ఒకటి ఏదన్నా చెప్పు అని చెప్పి, వైరల్ కంటెంట్ చెప్పు అని చెప్పేసి దాని గురించి ఇప్పుడు అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చిన అని చెప్పేసి దాని గురించి కంటెంట్ చేసిండు. అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చిన ముగ్గురు నన్ను కన్ఫర్మ్ చేసిండు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి జడ్జెస్ అని చెప్పేసి. దానికి వైరల్ కంటెంట్ అంటే స్పాంటినియస్, అంటే నీకు ఒక చిన్న టాపిక్ ఇస్తే వెంటనే అలిగిపోతుండు. అలాంటి వాళ్ళని పక్కా ఉంచుతారు. కాకపోతే మనోడు ఫిజికల్ గా, మెంటల్ గా, తర్వాత మాట్లాడే తీరు పరంగా అన్ని విధంగా పర్ఫెక్ట్ ఉన్నాడు. అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తాడు. మళ్ళీ స్పాంటినియస్, అక్కడికి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వెంటనే చెప్తాడు. అలాంటి ఉన్న వాళ్ళని అవకాశం ఇస్తారు. సో ఇది ఈరోజు ఫస్ట్ లాంచింగ్ ఎపిసోడ్ లో జరిగిన విషయాలు. మిగతా అంటే స్పీడ్ గా చేసిండు. అదంతా అంటే స్పీడ్ గా మనకి టెలికాస్ట్ అయింది. అదంతా అవసరం లేదు. ఇక్కడ జరిగిన దాని వరకు అయితే మనకు మెయిన్ వచ్చేసి రైతు బిడ్డ, తర్వాత ఇతను వచ్చి మిథిలేష్, తర్వాత ఫస్ట్ వచ్చేసి శాలిని. వీళ్ళు ముగ్గురు అయితే 100% ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్న పర్ఫార్మెన్స్. మరి రేపు కొంతమంది కామనర్స్ వస్తే వాళ్ళలో టాలెంట్ ఏమో చూద్దాం. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి అయితే 100% జెన్యూన్ ఉంది. ముందు ఫస్ట్ మాట్లాడిన శాలిని ఫేస్ టు ఫేస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఏం మాట అన్నాడు, చివరిదాకా అదే మాట మీద నిలబడ్డది. రైతు బిడ్డ కూడా చాలా ఇన్నోసెంట్ ఉన్న, జెన్యూన్ గా మాట్లాడుతుంది. లాస్ట్ వచ్చిన మిథిలేష్ కూడా ఆయనకి తగ్గ స్కిల్స్ ఉన్నాయి. ఏ స్కిల్ అయితే ఆయన చెప్పిండో వాటిని నిరూపించిండో, వాటికి తగ్గట్టు స్పాంటినియస్, జెన్యూన్ అన్నీ ఉన్నాయి. సో వీళ్ళు వెళ్ళొచ్చు. ఇంకా కామనర్స్ అనేది రేపు వచ్చే ఎపిసోడ్ లో మనకి ఇంకా మిగతా కామనర్స్ వస్తారు. దాని గురించి కూడా చేద్దాం. ఇదండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.